ఈ దిక్కు మాలిన వాడిని, ఈ గుడ్డివాడిని, ఈ దిగంబరిని ప్రేమించి రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ పరిస్థితుల ప్రభావాలు ఎట్టున్నాయో నాకైతే తెలియదు. ఆయన నీ నుంచి నీ చదువు, నీ కులమో, నీ మతమో, నీ ఆస్తో ఏదో ఆయన కావాలంటలేదు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో. జీవును ప్రేమించి మంచి దినాలు చూడాలని ఆశపడుతూ ఉంటే ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చి వెళ్ళాలి. దైవాత్మ సంధిస్తూ ఉంటే పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించని ఒక్క మాట చెప్పు. ఇంకా రక్షించబడకుండా ఎవరైతే ఉన్నారో కఠినపరుచుకోవద్దు. పాపము భ్రమపరిచింది. పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవడు తన హృదయమును కఠినపరుచుకోవద్దు. ఇప్పుడు దాకా ఒకళ్ళు ఎన్నిసార్లు కఠినపరుచుకొని వెళ్ళిపోయావో, పాపము భ్రమపరిచింది, వద్దు. ఈరోజు ప్రభు దైవాత్మని సంధిస్తూ ఉంటుండగా జీవితాన్ని ప్రభుకి ఇచ్చి వెళ్ళు. మనసులో ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం. రక్షించబడ్డావా? ప్రభుకు స్తోత్రం. ప్రభా, ఈ జీవిత యాత్రలు ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ కొరకు నిలబడతానని తీర్మానం చేసుకో. ఒకవేళ దేవుడిని సేవకు పిలుస్తూ ఉంటే, ప్రభా నేను చేస్తాను, ప్రభా నిన్ను సేవిస్తా. రక్షణ పొందలేదా? ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చి వెళ్ళు. అదే నీ జీవితంలో నీకు టర్నింగ్ పాయింట్. నా జీవితము మలుపు తిరిగిన రోజు యేసు ప్రభువుని నా హృదయంలో చేర్చుకున్నటువంటి రోజు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ప్రభువును చేర్చుకుంటే నీ జీవితానికి ఇది ఒక మలుపు తిరిగినటువంటి రోజు. మౌనంగా ఇంకా ఎవరు రక్షించబడకుండా ఉంటే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను క్షమించాను, పాపినైనా నన్ను క్షమించు ప్రభు. కోరుకుని వారికి రక్షణ. ఎవరైనా ఆ విధంగా కోరుకుంటూ ఉంటే, ప్రభువా నన్ను క్షమించని అడిగి ఉంటే, మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుడి చేతి తలకు పైగా చూపెట్టి దించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలని ఆశపడితే, సహోదరి సహోదరుడా, ఇంకా ఎవరైనా సహోదర, ప్రభు నేను బలపరచును కాక, ఇంకా ఎవరైనా మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలని ఆశపడుతుంటే, మా కొరకు ప్రార్థన చేయడానికి కోరుకుంటే మీ కొరకు ప్రార్థన చేస్తాను. సహోదరుడా, ప్రభు నిన్ను బలపరచును కాక. ఇంకా ఎవరైనా మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలని ఆశపడితే జీవితాన్ని ప్రభుకి ఇచ్చి వెళ్ళు. ప్రభు నిన్ను కనికరిస్తాడు. మంచిది. ఒకవేళ శ్రమలు, పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయా? ఏం అధైర్యపడగాకు. ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నా దేవుడు, ఈరోజు మనందరి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిలబడు. ఒక దినం వస్తుంది ప్రభు నిన్ను హెచ్చించేటువంటి దినం. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ ప్రభుని సేవించాలని ఆశపడుతున్నావా? వెనుకంజ వేయగాకు. నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తారని తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, చెప్పబడిన సాక్ష్యాన్ని మీరు ముద్రించండి. ప్రభు, బిడ్డలు ఎవరైతే తమ హృదయంలో తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచండి. మిగిలిన సమయం ఆశీర్వదకరంగా మార్చండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.